హలో హాయ్ అండి, బాగున్నారా? నేను ఈరోజు చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. చికెన్ పీసెస్ అన్నీ మసాలాలు వేసి కలిపి ఫ్రై చేసి పెట్టుకున్నానండి. దాన్ని ఇప్పుడు పోపుకు వేస్తున్నాను. రైస్ ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి వేసాను, కొంచెం అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, అందులోనే కొంచెం ధనియాల పొడి, కొంచెం ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసి పోపు వేసాను. ఈ పోపు చక్కగా వేగాక ఇందులో ఇప్పుడు నేను ఏదైతే ముందుగా పీసెస్ రెడీ చేసి పెట్టుకున్నానో చికెన్ పీసెస్ అవి వేసి కలుపుతున్నాను. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి ఈ చికెన్ ఫ్రైడ్ రైస్. ఆర్డర్ పెట్టుకొని బయట నుంచి కూడా తెచ్చుకొని తింటారు. దానికంటే ఇంట్లో మనం ఇలా చేసుకుంటే చాలా హెల్దీ. చూడండి, చక్కగా కలిసిపోయింది పోపులో. ఇప్పుడు రైస్ నేను చక్కగా పొడి పొడిగా చేసి పెట్టుకున్న రైస్ అందులో వేసాను. వేసి చక్కగా కలుపుకోవాలి, అంతా కలిసిపోయేటట్టు. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఇంట్లో చేసుకొని తింటే హెల్తీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. చూడండి, ఇందులో నేను సరిపడా కారం కూడా వేస్తున్నాను, కొంచెం ఉప్పు కూడా వేసాను, సరిపడా ఉప్పు కూడా వేసి కలిపాను. చూడండి, చక్కగా కలిసిపోయే వరకు కలుపుకోవాలి. ఇందులో ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయలేదు. చివరిగా కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసి కలుపుతున్నాను. అందులో ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేస్తున్నాను. చూడండి, ఇంత లుక్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, ఈజీగా సింపుల్గా. ఇందులో నేను చివరిగా నిమ్మరసం కూడా పిండుతున్నాను కొంచెము. చూడండి, రెడీ అయిపోయినట్టేనండి చికెన్ ఫ్రైడ్ రైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. చూడండి, రెడీ అయిపోయింది. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే నా వీడియోస్ ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇంకా రెడీ టు ఈట్ అండి. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది పీసెస్ తోటి. థ్యాంక్ యూ.